6 గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకునేలా ప్రతి కుటుంబానికి దరఖాస్తు ఫారాలను ప్రభుత్వమే అందిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ప్రజా పాలన కార్యక్రమంపై నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. రేపటి నుండి జనవరి 6 వరకు జరిగే ప్రజా పాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అప్పులు కాదు సంపద సృష్టించామని స్వేదపత్రం విడుదల చేసిన బీఆర్ఎస్ నాయకులు ముందుగా కల్వకుంట్ల కుటుంబ ఆస్తులపై సౌదపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు ప్రతి నెల 1 నుంచి 5వ తేదీలోపు జీతాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోందని వెల్లడించారు. తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా 6 గ్యారెంటీల మీద ప్రజల దగ్గర నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తూ ఉంది. గ్రామాల వారీగా, మున్సిపల్ వార్డుల వారీగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క అప్లికేషన్ల సేకరణ జరుగుతూ ఉంది. మేము అధికారంలోకి వచ్చి 20 రోజులైంది. 20 రోజుల్లో ఇప్పటికే 2 హామీలు ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యంతో పాటుగా ఆరోగ్యశ్రీ 10 లక్షల దాకా తీసుకున్నాం. టీఆర్ఎస్ పార్టీ మేము అధికారంలోకి వచ్చి 20 రోజులు కాలే. స్వేదపత్రం పేరు మీద విమర్శ చేస్తా ఉన్నారు నాయకులు. మీరు స్వేదపత్రాలు కాదు, మీరు సౌద పత్రాలు. గత 10 ఏళ్ళుగా మీరేమంటారు? తెలంగాణ ఆస్తులు పెరిగినాయి, అప్పులతో పాటుగా ఆస్తులు పెరిగినాయి అంటారు. తెలంగాణకు అప్పులు పెరిగినాయి, కల్వకుంట్ల కుటుంబానికి ఆస్తులు పెరిగినాయి. దాని మీద సౌద పత్రం ఇవ్వండి. ఎన్నెన్ని బంగ్లాలు కట్టిరు, ఎన్నెన్ని ఫామ్ హౌస్లు కట్టిరు, మీ ఇంట్లో విలువ 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలంగాణ ప్రజలకు చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శ్వేతపత్రాలు, ఆర్థిక ఖజానా పరిస్థితి చూస్తే 7 లక్షల కోట్ల అప్పులమయమై జీతాలు కూడా సరిగా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది. అయినా కాంగ్రెస్ పరిపాలన దక్షతతోటి ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రభుత్వ జీతాలని కూడా 1 నుంచి 5వ తారీఖు లోపల ఇవ్వాలనే విధంగా నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం. 28వ తారీఖు నుంచి